మాయా చేప. ఒక ఊళ్ళో సురేష్ అనే నిరుపేద జాలరి ఉండేవాడు. అతడు నిరుపేద అయినా కూడా ఎప్పుడూ నీతిగా, న్యాయంగా ఉండి తను పుట్టి పెరిగిన ఊరి గురించి ఆలోచించేవాడు. తన స్నేహితులందరూ బాగా చదువుకుని బాగా సంపాదించారు. కొంతమంది విదేశాలకు, పట్టణాలకు పోయారు. కానీ ఊరి గురించి ఎవరూ పట్టించుకోలేదు. తన ఊళ్ళో ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేదు, ఒక ఆస్పత్రి కూడా లేదు, ఓ సరైన బట్టల షాపు లేదు. ఏదైనా రోగం వచ్చినా కూడా చాలా దూరంలో ఉన్న పట్టణానికి పోవాలి, కానీ ఇక్కడ ఏ విధమైన సదుపాయాలు లేవు. ఓ రోజు సురేష్ తన నావను తీసుకుని సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళాడు. తను వల వేయగా చాలా చేపలు ఆ వలలో చిక్కుకున్నాయి. అందులో ఓ అందమైన గోల్డ్ ఫిష్ ఒకటి సురేష్ని బాగా ఆకర్షించింది. ఇది చాలా అందంగా ఉంది, దీన్ని నేను పెంచుకుంటాను. ఉన్నట్టుండి అకస్మాత్తుగా సముద్రంలో ఉరుములు మెరుపులతో వర్షం రాసాగింది. ఈ పాడు తుఫాను ఇప్పుడే వస్తుందేమిటి? దీనివల్ల నా నావ మునిగిపోతుందేమో, నాకు చాలా భయంగా ఉంది. ఈ తుఫాను తగ్గిపోతే బావుంటుంది అని సురేష్ అనుకోగానే తుఫాను ఒక్కసారిగా తగ్గిపోయింది. అరే, ఇలా నేను మనసులో అనుకోగానే వెంటనే తుఫాను తగ్గిపోయిందే, భలే ఉందిలే. అలా సురేష్ ఆ చేపల్ని ఇంటికి తీసుకుని వచ్చి అందులోని గోల్డ్ ఫిష్ ను ఓ గ్లాస్ బాక్స్ లో ఉంచాడు. అందులో నీళ్లు పోసి ఆ గోల్డ్ ఫిష్ ను చూసి సంతోషంతో తన భార్యకు చూపించాడు. ఇది చాలా అందంగా ఉంది కదూ? అవును, ఇది చాలా అందంగా ఉంది. మీకు భోజనం రెడీ చేశాను, వచ్చి తినండి. ఈరోజు ఏం కూరలు వండావు? ఏముంది, రోజు మీరు తెచ్చిన చేపల పులుసు, లేకపోతే ఇంటి పెరట్లో పెంచుకున్న కూరగాయలే కదా. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ తినాలనుంది, పట్టణం నుంచి తీసుకురండి. ఈ చేపలు తినలేక చస్తున్నాను. మీ కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి అని చెప్పి సురేష్ భోంచేసి బయటకు వెళ్ళిపోయాడు. తరువాతి రోజు భోజన సమయానికి ఇంట్లో చికెన్ బిర్యానీ ఉండడం చూసి తన భార్య ఆశ్చర్యపోతుంది. ఏమండి, మీరు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారా? లేదు. ఎందుకు అట్లా అడిగావు? ఏం లేదు, మన వంటగదిలో చికెన్ బిర్యానీ ఉంది. అది ఎట్లా వచ్చిందబ్బా? ఇదేదో మాయలాగా ఉంది అని వారు భోజనం చేశారు. ఏమండి, ఈ తాటాకు పాకలో ఎన్ని రోజులనే ఉంటాం? వర్షం వస్తే కారిపోతుంది. మనకు మంచి ఇల్లు కట్టండి. చాలే, మన వద్ద అంత ధనం లేదు కదా. రోజు రోజుకి నీ కోరికలు పెరిగిపోతున్నాయి. ఒకరోజు వారు నిద్రలేచేటప్పటికీ వారు ఓ సరికొత్త ఇంట్లో అందమైన మంచంపై ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇది మన ఇల్లేనా అనుకుని బయటికి వచ్చి చూస్తే వారి ఇల్లే. ఇలా ఎందుకు జరుగుతుందబ్బా? ఏదైనా అద్భుతం జరుగుతుందా, లేక మాయ జరుగుతుందా? దీనికి కారణం ఏమిటి అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. అప్పుడు అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఈ గోల్డ్ ఫిష్ ని తెచ్చిన తర్వాతే జరుగుతోంది ఇదంతా. దీనికి కారణం ఈ గోల్డ్ ఫిషే. అవును సురేష్, మనం ఎప్పుడైతే గోల్డ్ ఫిష్ ని తెచ్చామో అప్పుడే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. సురేష్, సురేష్, ఇలారా, ఈ గోల్డ్ ఫిష్ ఉన్న చోటికి. ఎవరు మాట్లాడేది అంటూ గోల్డ్ ఫిష్ ఉన్న చోటికి వచ్చి చూశాడు. ఆ గోల్డ్ ఫిష్ మాట్లాడడం గమనించి, ఎవరు నువ్వు? ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను వరాలిచ్చే గోల్డ్ ఫిష్ ని. ఈ ఊరి కోసం నువ్వు పడే బాధను చూసి నేను వరాలిద్దాం అనుకుంటున్నాను. నాకేం వరాలొద్దు, ఐశ్వర్యాలొద్దు, కానీ ఈ ఊరిని బాగు చేయి చాలు. అయితే నీవు నాతో రేపు ఉదయాన్నే ఒక చోటికి రా. సరే. అలా గోల్డ్ ఫిష్ పెద్దదిగా మారి సురేష్ను తన మీద ఎక్కించుకుని సముద్రంలో ఓ దీవి వద్దకు తీసుకొచ్చింది. అక్కడ ఓ అందమైన దీవుంది. అందులో వజ్రాలు, బంగారం రాసులుగా పోసి ఉండడం చూసి సురేష్ ఆశ్చర్యపోయాడు. నీలాంటి ఇతరుల కోసం, ఊరి కోసం ఆలోచించే వారికి ఈ సిరి సంపదలు దక్కాలి. ఇవి తీసుకుని మీ ఊరిని, మీ ప్రజలను చక్కగా ఆనందంగా ఉండేటట్టు చూడు అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోయింది. తర్వాత సురేష్ ఆ బంగారం, వజ్రాలు అమ్మి ఊరిని, ఊరిలోని ప్రజలను బాగుచేసి ఆనందంగా ఉంచసాగాడు. మాయా గొర్రె. అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మల్లయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. రోజూ తన గొర్రెలను అడవికి తీసుకెళ్లి అతను మేపుకొని వచ్చేవాడు. అయితే ఆ మంద నుంచి రోజుకొక గొర్రె కనిపించకుండా పోతూ ఉండడంతో మల్లయ్య తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఒకరోజు తన గొర్రెల మంద వద్ద కూర్చొని బాధపడుతూ ఉంటాడు.
అయ్యో, నా గొర్రెలు రోజుకోటి కనిపించకుండా పోతా ఉంది. పొద్దంతా మేతకు తీసుకెళ్ళినప్పుడు అన్నీ బాగానే ఉంటున్నాయి. అయితే తెల్లారేసరికి మాత్రం ఒక గొర్రె మాయమైపోతోంది. అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావటం లేదు. దొంగలు ఏమైనా ఎత్తుకెళ్తున్నారా, లేక ఏదైనా పెద్ద పులి కానీ తోడేళ్ళు కానీ తింటున్నాయా? ఇప్పుడు ఏం చేయాలబ్బా అంటూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఓ గ్రామస్తుడు కొమురయ్య వస్తాడు. ఏమలయా, ఏం బాగా రంది పడుతున్నావు? తెగ ఆలోచిస్తున్నావు, ఏం జరిగింది? ఏం లేదు కొమరన్నా. అయ్యో, నీలో నీవో బాధపడితే ఏం తెలుస్తుంది? బాధను ఇతరులతో పంచుకోవాలి, అప్పుడే ఏదైనా సమస్య ఉంటే తీరుతుంది. అయినా నీ ఇష్టం, ఏదో బాధలో ఉన్నావు కదా అని అడిగాను. సరే, నేను వెళ్తున్నాను. కాస్త ఆగుకోమన్నా, నా గొర్రెల మంద నుంచి తెల్లారేసరికి రోజుకో గొర్రె మాయమైపోతా ఉంది. ఏం జరుగుతుందో తెలియడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, అందుకే బాధపడుతున్నాను. అయ్యో, ఇప్పటికి ఎన్ని గొర్రెలు పోయాయి? ఓ 10 గొర్రెలు మాయమయ్యాయి. ఎవరు ఎత్తుకెళ్తున్నారో అసలు అర్థం కావడంలా. రాత్రి అలా నీవు మంద వద్ద ఉండడం లేదా? లేదు లేదు, నేను ఇంట్లోనే నిద్రపోతున్నాను. గొర్రెల మంద బయట ఉంటుంది. మల్లయ్య, అయితే నువ్వు ఒక పని చేయాలి. 2-3 రోజుల పాటు రాత్రి అలా మందకు కొంచెం దూరంగా ఉండి గమనిస్తా ఉండాలి. అప్పుడు గాని ఆ గొర్రెలు ఎలా మాయమవుతున్నాయో తెలుస్తుంది. మల్లయ్య, అలాగే అన్నా, ఈ రోజు నుంచి మంద వద్ద కాపలా ఉంటా. ఏం జరుగుతాదో చూస్తా. రాత్రి అవుతుంది. మందకు కొంచెం దూరంగా మల్లయ్య ఉంటాడు. అర్ధరాత్రి అయ్యేసరికి మల్లయ్య హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుతుంది. చూసేసరికి ఎప్పటిలాగే ఇంకొక గొర్రె కూడా మాయమైపోతుంది. అర్రే, ఎంత పొరపాటు జరిగిందే! మళ్ళీ ఒక గొర్రె మాయమైపోయిందే. నేను నిద్రపోకుండా ఉండుంటే ఏం జరిగిందో చూసేవాడిని. ఈరోజు ఎలాగైనా నిద్రపోకుండా కాపలా కాస్తాను. మళ్ళీ రాత్రి అవుతుంది. నిన్నటిలాగే మల్లయ్య మందకు కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. ఇంతలో చిన్నగా మంద వైపుగా ఏదో వచ్చినట్లు చప్పుడవుతుంది. మల్లయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కాసేపటికే పెద్ద పులి కనిపిస్తుంది. అమ్మో, నా గొర్రెలను ఎత్తుకెళ్ళి తింటుంది ఈ పెద్ద పులేనా? నేను దాన్ని ఏం చేయగలను? ఎదురుగా వెళ్తే నన్ను కూడా తినేస్తుంది. బాబోయ్, ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? మరునాడు ఉదయమో ఓ గొర్రెపిల్లకు జన్మనిస్తుంది. ఆ గొర్రెపిల్ల పుట్టిన కొద్దిసేపటికే పెరిగి పెద్దదవుతుంది. పరుగులు పెడుతుంది. మల్లయ్య దానిని చూసి ఎంతో ముచ్చటపడతాడు. ఆహా, ఈ గొర్రె ఎంత అందంగా ఉండదే! దీన్ని మందలో ఉంచితే ఆ పెద్ద పులి వచ్చి తినేస్తుంది. దీన్ని ఇంట్లోనే ఉంచుతాను. అయ్యా, అప్పుడే రాత్రి అయిపోయినది. మళ్ళీ ఓ గొర్రెను పులి వచ్చి తినేస్తుంది. అయ్యో దేవుడా, నా గొర్రెలు కాపాడుకోవడం అలా. మల్లయ్య, నువ్వు బాధపడుకో. ఆ పెద్ద పులికి మనం ఇద్దరం కలిపి బుద్ధి చెబుతాం. మనమా? అమ్మో, అది నిన్ను నన్ను ఇద్దరిని కలిపి తినేస్తుంది. మనం ఏం చేయలేం. ఈరోజు రాత్రి నేను నీ వెంటే ఉంటాను. ఆ పులి మనల్ని ఏమీ చేయలేదు. నా మాట నమ్ము మల్లయ్య. చీకటి పడుతుంది. మల్లయ్య ఆ గొర్రెను వెంట పెట్టుకుని మందకు కొంచెం దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అవుతుంది. ఇంతలోనే మంద వైపు పులి రావడాన్ని గొర్రెపిల్ల గమనించి ఒక్కసారిగా ఇక్కడ మాయమై దాని ఎదురుగా ప్రత్యక్షమవుతుంది. ఈ గొర్రె ఎంత బాగుంది! ఈ రోజు నేను దీనిని తింటా. ఎంత రుచిగా ఉంటుంది. హలో పులి, ముందుగా నన్ను పట్టుకో చూద్దాం, ఆ తర్వాత తిందువు గాని అంటూ నవ్వుతుంది. దీంతో పులికి కోపం వస్తుంది. ఒక్కసారిగా గొర్రె పైకి దూకగానే అది ఒక్కసారిగా మాయమై మరో చోట ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇలా చాలా సమయం పులిని గొర్రె ముప్పు తిప్పలు పెడుతుంది. దీంతో పులి బాగా అలసిపోయి అక్కడి నుంచి అడవిలోకి వెళ్తూ ఇలా అంటుంది. నేను రేపు వస్తా, ఎప్పుడు నీ అంతు చూస్తా. ఓ అలాగే, తప్పకుండా రావాలి, సరేనా? నేను చెప్పినట్టు చెయ్యి మల్లయ్య. ఇక్కడే ఒక ఇనుప బోనుని ఏర్పాటు చేసి దానిని పట్టుకుందాం. మరునాడు రాత్రి కూడా పులి మంద వైపు వస్తూ ఉంటుంది.
ఒక్కసారిగా గొర్రె దాని ముందు ప్రత్యక్షమవుతుంది. అరే, చెప్పినట్టే వచ్చావే. నా అంతు చూస్తానన్నావు కదా, ఇదిగో నీ ముందే ఉన్నా, నన్ను పట్టుకో చూద్దాం. పులి ఒక్కసారిగా గొర్రెపైకి దూకగా అది మళ్ళీ మాయమవుతుంది. ఇలా మాయమవుతూ అవుతూ అప్పటికే ఏర్పాటు చేసిన బోనులో ప్రత్యక్షమవుతుంది. దీంతో పులి కూడా దానిని గమనించకుండా బోనిలోకి వెళ్ళగానే గొర్రె మాయమై బయటికి వచ్చేస్తుంది. ఆ వెంటనే మల్లయ్య బోనును మూసివేస్తాడు. పులిరాజా, ఇన్ని రోజులకు దొరికావు. నా గొర్రెలన్నింటినీ తినేసినావు. ఇక నీవు ఎక్కడికి వెళ్ళలేవు అనగానే పులి ఇలా అంటుంది. మల్లయ్య, నన్ను క్షమించు. ఇక నుంచి నేను ఇటువైపు రానే రాను. నేను అడవిలోనే ఉంటా, నన్ను నమ్మండి అని వేడుకోగానే మల్లయ్య దానిని విడిచిపెడతాడు. ఆ తరువాత ఆ పులి అడవిలోకి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి మల్లయ్య హాయిగా తన గొర్రెలను పెంచుకుంటూ ఉంటాడు.